గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ గజ్వేల్ పట్టణంలోని మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల R&R కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ భూ నిర్వాసిత ప్రజలు కసి దుఃఖం తీరాలన్న, గుండెమంట ఆగాలన్న కేసీఆర్ను ఓడగొట్టాలని ఈటెల పిలుపునిచ్చారు. అన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు, జీతం ఇచ్చే తమ్ముడు అన్నాడు, నావోడన్నాడు, అన్ని అని ఆయన కొడుకడనే పోటీ వస్తుందని చెప్పి నేను బయటికి వెళ్ళగొట్టాడు. నేను చెప్పిన ఎప్పుడు పోటీ లేనా బాబు, ఆయన వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడితే నేను చెప్పిన రేషన్ గల్ల బిడ్డని కాబట్టి ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్నాడు కాబట్టి, ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ముఖం మీద కొట్టిన వాడి మెంబర్ కూడా గెలవడం అని చెప్పి నన్ను రెచ్చగొడితే ముఖం మీద రాజీనామా పత్రం కొట్టి రా నా కొడుక హుజరాబాద్ కు, నీ ముఖం మీద నేను గెలిచినా నా ముఖం మీద నేను గెలిచిన చెప్పిన 6 నెలలు శాపం రాకిండు నన్ను. ఏ ఊరికి పోయినా కరెంటు బాగా నేను పోయిన ఊరికి